హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆల్ దిస్ ఇస్ అనిత. ఫైనల్లీ నాకు కూడా అఖండ 2 మూవీ చూసే అవకాశం వచ్చింది. మన సాటర్డే సెకండ్ షోకి వెళ్ళాం అనమాట. మేమందరం మా మరదలు ఇంకా మా ఊళ్ళో వాళ్ళందరూ వస్తే ట్రాక్టర్లో వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ సంక్రాంతికి వెళ్తుంటాం మేము ఒక మంచి మూవీకి. ఈసారి మాకు సంక్రాంతి ముందే వచ్చింది మా బాలయ్య బాబు అఖండ తాండవం రూపంలో. సో బాగా ఎంజాయ్ చేస్తాం మీన్స్ భక్తి పారవస్యంతో చూసాము అని చెప్పవచ్చు. శివుడు అవకాశం కల్పించాడు, సడన్గా చూసే అవకాశము. నిజంగా ఒక భారతీయ హిందూగా పుట్టినందుకు నేనైతే చాలా గర్విస్తున్నాను. ఇది ఆఫ్కోర్స్ మూవీ చూసిన వాళ్ళందరి భావన కూడా అలాగే ఉంటుంది కూడా. ఓకే, దేవుడు ఉన్నాడా లేడా అనేది ఎవరి మనసును బట్టి ఉంటుందన్నమాట. మనకు అన్నీ మంచి జరిగితే అబ్బా దేవుడు అన్నీ చేశాడు అనుకుంటాం. మనకేమీ జరగలేదు అనుకోండి, మనం అనుకున్నవి దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటాం. సో అనుకున్నది జరిగినా జరగకపోయినా ఆ రెండు కూడా మన మంచి కోసమే జరుగుతున్నాయి అనుకుంటే దేవుడు ఉన్నాడు అని అనుకోవాలి. అదే అంటుంటారు, దేవుడి గుడిలో 2-3 గంటలు క్యూలో నుంచొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత టైము ఎందుకు తీసుకుంటున్నాడు చూడు, దేవుడు కష్టపెడుతున్నాడు అనుకుంటా. ఆయన ఏమంటారంటే, దేవుడు నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి ఇన్ని గంటలు నా సన్నిధిలో నిన్ను ఉంచుకున్నాను అంటాడు దేవుడు అనమాట. ఓకే, అంటే మనం ఎంత అదృష్టవంతులం కదా. అలాగే ఈ మూవీ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ కొంచెం ల్యాగ్ అనిపించింది, అక్కడి నుంచి బాగుంది. ఇంటర్వెల్కి ముందైతే ఇంకా అసలు మామూలుగా లేదు, ఇంటర్వెల్ తర్వాత ఇంకా అసలు ఇంకా లీనమైపోయాము. మటుకు నాకు బాగా నచ్చిన సన్నివేశాలు అయితే అసలు అందులో మేకప్ నాకు బాగా నచ్చింది. ఆ మూవీ మొత్తం మీద అన్ని క్యారెక్టర్స్కి మేకప్ అబ్జర్వ్ చేశాను. కొంచెం ఓవర్గా అట్లయితే లేదు. బాలయ్య బాబు గెటప్ అయితే ఇంకా అసలు మనకి నో వర్డ్స్. అండ్ ఆల్సో బాలయ్య బాబు కూతురికి వేసిన అమ్మాయి అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ యాక్షన్ ఆల్సో చాలా చాలా బాగుంది అసలు. ఇంకా వాళ్ళ మదర్ గురించి అసలు మనం చెప్పలేము. ఆమెను చూస్తేనే నాకు అసలు కన్నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. బిఫోర్ దట్ అఖండ 1లో చూసాము. అప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే ఎవరో ఘోర లాస్ట్లో ఉండమని వెళ్ళిపోతారు కదా, అప్పుడే చాలా ఏడ్చాను నేను. అది ఇక్కడ కొంచెం చూపిస్తారు స్టార్టింగ్లో. సరే, వాళ్ళ అమ్మ ఇంకా ముసలాం అయిపోయి ఆయన కోసం ఎదురు చూస్తూ ఆ రూమ్లోంచి బయటికి రాకుండా శివుణ్ణి అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు చూపిస్తావు, ఇంకా నీకు తీరలేదా అనేసి. అది మాత్రం చాలా చాలా బాధేసింది. ఆమెను చూస్తేనే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట అసలు. అంటే ఆమె మేకప్ కానీ ఆమె నిరీక్షణ తన కన్న కొడుకు కోసము, అది మాత్రం చాలా బాధాకరం అనిపించింది. అలాగే తల్లి గురించి అమ్మని చుట్టానికి రావచ్చు కదా బాబా అని అమ్మాయి పాప అడిగినప్పుడు కూడా అతని కళ్ళల్లో కనిపించే ఆ భావం అయితే మటుకి చాలా హృదయం ద్రవించింది అని చెప్పవచ్చు అన్నమాట. అలాంటి విషయాల్లోనే మనకి హృదయం ద్రవిస్తుంది, అంటే వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. సో అదొకటి. అండ్ తలకొరివి పెట్టడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఇలా నానమ్మ చనిపోయిందని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు కదా అనేసి చెప్పినప్పుడు ఇద్దరు వెళ్ళలేకపోతారు కదా, ఇలా నానమ్మ చనిపోయిందని చెప్పినప్పుడు అసలు ఆ కళ్ళల్లో ఆ భావం అయితే, భావం మీన్స్ ఆ ఎమోషన్, ఆ ఘోర ఎమోషన్ అయితే అసలు మనకి పైకి ఆడవలేము. నాలాంటి వాళ్ళు అసలు లోపల అసలు ఎంత బాధేస్తుందంటే, ఇలా చేతిలో భస్మం ఇలా పట్టేసుకొని ఇలా చూపిస్తాడు, అంటే అది చితాభస్మం అని మనం అనుకోవాలి. అమ్మాయి చేపట్టుకొని ఆ నది దగ్గర తీసుకెళ్ళి అది ఇలా నీళ్ళల్లో వదిలేసి, ఇలా తర్పణం అనుకుంటా, ఇలా నీళ్ళు వదిలేస్తారు కదా, ఇలా వదిలేసి ఆ నీళ్ళు పైన చల్లుకొని ఆ అమ్మాయి మీద కూడా చల్లుతాడు. అంటే వీళ్ళిద్దరూ ఆమె చనిపోయిన టైంకి అక్కడికి వెళ్ళలేకపోతారు కదా, ఇద్దరు ఒకే సర్నేమ్ కాబట్టి ఆ నీళ్ళు కూడా ఇద్దరు చల్లుకుంటారు. అప్పుడు మటుకి నేను చాలా చాలా ఏడ్చాను. ఎప్పటికీ నాకు ఆ సీన్ తలుచుకుంటే చాలా బాధేస్తుంది. రియల్లీ అని అలా వదిలినప్పుడు కన్న కొడుకు తల కొరివి పెట్టాల్సిన కొడుకు కదా, వెళ్ళే అవకాశం లేదు. అఫ్కోర్స్ శివుడు వచ్చి తల కొరివి పెడతాడు,
శివుడే కన్న కొడుకు రూపంలో వచ్చి ఆమెకి తలకొరివి పెడతాడు. అయితే ఆ తలకొరివి పెట్టి అదంతా మటుకు నేను 1 మినిట్ నిద్రపోయాను అనమాట. సెకండ్ షో అందులో టైడ్ అయిపోయి ఉన్నాను కాబట్టి అసలు ఎలా నిద్రపోయానో తెలియదు. తర్వాత లేసరికి ఆమె శివుడిని ఏదో అడుగుతుంటుంది అనమాట. సో అది మిస్ అయ్యా నేను. అయితే ఇంతకుముందు విన్నాను కానీ ఆ సీన్ అక్కడ మిస్ అయ్యాను. బట్ ఇదైతే చూసాను. అట్లా నీళ్లు వదలటము, నీళ్ళు ఇలా చల్లుకొని ఆ అమ్మాయి మీదకి వెళ్తారు. అదైతే అసలు కెనాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. చూడాల్సిందే అదొకటి. అలాగే దేవుడు లేడు లేడు అంటే అందరూ అసలు ఎలాంటి వర్డ్స్ మన సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ చెప్పే ఆ భాష్యం అనేది ఎంత బాగుందో. ఒళ్ళు గగురు పొడుస్తుంటారు చూడండి, అలా అనిపిస్తుంది. మనం లీనమై చూస్తామన్నమాట అంతే. అసలు ఇంటర్వెల్కి ముందు ఒక ½ అవర్ ముందు నుండి తర్వాత కూడా అసలు మనం పరిసరాలన్నీ మర్చిపోతాం. అసలు ఏమి అంత లీనమైపోతాం ఆ శివతత్వంలో అసలు. అలాగే యాక్చువల్లీ ఫైట్స్ అంటే కొంచెం లేడీస్కి బోర్ అనిపిస్తుంది. బట్ ఇన్ దిస్ మూవీ ఆ త్రిశూలంతో చేసే ఫైట్స్ ఉన్నాయి. అసలు ఆ రామ్ లక్ష్మణ్ గారు అసలు నిజంగా ఎలా కంపోజ్ చేస్తారు కానీ వాళ్ళ అబ్బాయి కూడా కొన్ని కంపోజ్ చేస్తారంట. అసలు అమేజింగ్ ఫైట్స్ ఆ త్రిశూలంతో. అది ఇలా తిరుగుతూ ఖండిస్తూ వెళ్తుందా, అది చాలా బాగుంది. అండ్ ఆల్సో అందరూ పిల్లలు కూడా అడిగారు, మ్యామ్ ఇది ఉందా హారతి ఇవ్వటము అని. ఒక పర్సన్ తల ఇలా చేతిలో పెట్టుకొని హారతి ఇచ్చి నరదృష్టి పోయిద్దాం అనేసి ఎత్తి ఎలగేసి కొడతాడు. ఇది కూడా అమేజింగ్. అలాగే బోయపాటి గారి మూవీస్లో ఉండే ఆ రిచ్నెస్ మీన్స్ ఫైటింగ్స్ కానీ కొన్ని ఉంటాయి, అది చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ ఫైట్ బాలకృష్ణ కూతురికి వేసిన అమ్మాయితో పాటు వాళ్ళ మేడంకి వేసిన ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె చేసే ఫైట్ ఏదైతే ఆ వ్యాక్సిన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసిన ఫైట్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే. బట్ లాజిక్స్ అనేవి ప్రతి ఒక్కరి మూవీలో ఉంటాయి. సినిమా అంటేనే ఇమాజినేషను, లాజిక్. మనం ప్రత్యేకంగా ఈ మూవీలో లాజిక్ ఎతకాల్సిన అవసరం లేదు, ఎవరు ఎతకరు కూడా. ఎవరు ఎతుకుతారంటే పని బాట లేకుండా పని కట్టుకొని ట్రోల్స్ చేసే కేటగిరీ ఒకటి ఉంది. మా బాలయ్య బాబు మీద, ఆ మంచు ఫ్యామిలీ మీద, పాపం ఆ జీవిత రాజశేఖర్ మీద, వీళ్ళ ముగ్గుల మీద ట్రోల్స్ చేసే బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ తప్ప ఎవరు లాజిక్ ఎతకరు, ట్రోల్స్ చేయరు. ఓకే, సో వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సో లాజిక్ అనేది మనం థింక్ చేస్తే మూవీస్ అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు రాబోయే సినిమాల్లో ట్రైల్స్ చేశారు, అసలు ఈ లాజిక్లకే లాజిక్లు అనమాట. ఇంకా మనం వాటి గురించి మాట్లాడక్కర్లేదు. సో అక్కడ వ్యాక్సిన్ని ప్రొటెక్ట్ చేసి ఢిల్లీలో ఇక్కడ ప్రత్యక్షమైంది అమ్మాయి, అదే లాజిక్ అనమాట. ఎలా వచ్చింది అని అంత దూరం మనం ఆలోచించలేం, ఎందుకంటే ఆ గోరను కలవాలి కాబట్టి అక్కడ దాకా తీసుకొచ్చారు దేవుడు అనుకోవాలి. ఆ అమ్మాయిని చేసే ఆ చేజింగ్స్ కూడా మటుకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఏమంటే రీపోయింది ఆ చేజింగ్స్ చూస్తే. లొకేషన్స్ మాత్రం అసలు వండర్ఫుల్ లొకేషన్స్. అసలు మనకి 2 కళ్ళు చాలా అనమాట. లొకేషన్స్ చూస్తుంటే ఆ హిల్స్ కానివ్వండి, ఆ వాటర్ స్ట్రీమ్స్ కానివ్వండి, అండ్ ఆల్సో కొన్ని ఈ మంచు కొండలు కానివ్వండి, జార్జియాలోనే ప్రదేశాలంట, అవి చాలా చాలా బాగున్నాయి అసలు. కొన్ని టెంపుల్స్ చూపించారు మనకి, నూతనంగా టెంపుల్స్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేసిన టెంపుల్స్ని అట్లా చూపించారు. అవి కూడా చాలా బాగున్నాయి. అవి సెట్టింగ్స్ అయితే కాదు, కొన్ని చాలా బాగున్నాయి. ఎక్కడ తీసారో. అండ్ ఇది మహాకుంభమేళా గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి. అసలు అవన్నీ డ్రోన్ షాట్స్ అంట, అమేజింగ్ డ్రోన్ షాట్స్. ఎంత కేర్ఫుల్గా తీశారో. అంతమంది అది క్యాప్చర్ చేయడం కూడా అసలు చాలా కష్టమైన పని. బట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మంచిగా క్యాప్చర్ చేస్తారు. డ్రోన్ షాట్స్ చాలా బాగున్నాయి. నాకు ఓవరాల్గా నచ్చింది అయితే ఫస్ట్ మేకప్ నచ్చింది. అందరు ఆర్టిస్టులు మేకప్ నచ్చింది. అది ఓవర్గా లేకుండా ఆ క్యారెక్టర్ తగ్గ మేకప్ ఉంది. ఇంకా అఘోరా అంటే భయంకరంగా చేస్తారేమో మేకప్ దీంట్లో అనుకున్నా, కానీ అంత భయంకరంగా ఏమీ లేదు. బాలకృష్ణ ఫేస్కి కూడా తెల్లగా ఏం కొట్ల, బ్లాకిష్గానే ఉంది. బాగున్నాడు, చాలా చాలా బాగున్నాడు. ఇంకా ఆ బాలకృష్ణ అయితే అసలు చాలా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. కానీ సాంగ్స్ పెద్ద ఏం లేవు, అంటే 2-3 ఒకటి జాజికాయ సాంగ్ ఉంది, ఇంకా మామూలు సాంగ్స్ ఉన్నాయి. మరి ఇంకెక్కడన్నా ఏమైనా మిస్ అయినాయేమో, కొన్ని స్తోత్రాలు అవన్నీ ఉన్నాయి, నాకైతే గుర్తులేవు. అది ఏమైనా కట్ చేసాడేమో థియేటర్ అనుకున్నా.
అంటే మేము ఒక 25 మెంబర్స్కి షో వేస్తారు కాబట్టి ట్రాక్టర్లో వెళ్ళాము అందరం సెకండ్ షోకి. ఏమన్నా కట్ చేస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ ఓవరాల్గా మూవీ అయితే ఎక్సలెంట్. ఇంకా మళ్ళీ ఏదైనా టీవీలో వస్తే సెకండ్ టైం చూసే అవకాశం ఉంటుంది మాకు. అప్పుడైతే మొత్తం చూస్తాం. మరి సెకండ్ బాలకృష్ణ అయితే బ్రదర్ కృష్ణ చాలా చాలా బాగున్నాడు అసలు. కొన్ని సీన్స్ కానీ వాళ్ళ మదర్ దగ్గర ప్రామిస్ చేసే సీన్స్ కానీ అసలు ప్రాణం పోయింది కొన్ని అవైతే. అంత బాగుంది మూవీ. అదృష్టం కూడా ఉండాలి ఆ మూవీ చూడాలంటే. నిజంగానే హిందూ అయినా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీనే. సనాతన ధర్మం అనే పదము ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ సనాతన ధర్మం అంటే ఏంటో ఈ మూవీలో మనకి క్లియర్గా తెలుస్తుంది. బాలకృష్ణ చెప్పిన భాష్యం అయితే ఆ మూవీలో సనాతన ధర్మం అంటే అది మతం కాదు, ప్రకృతిని కాపాడటం, అంటే ప్రకృతి ధర్మాన్ని కాపాడటం, ప్రకృతి విధ్వంసం లేకుండా ప్రకృతిని తన మానాన తను వెళ్ళనివ్వడం. అంటే మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, వాటిని అలా బ్రతకనివ్వడం. వాటిని మనం థాట్లెస్గా కట్ చేసి రోడ్స్ ప్రాజెక్ట్స్ కట్టకుండా, అలాగే రివర్స్ అంటే ఆ ఫ్లోయింగ్ అలా వెళ్ళనివ్వాలి. వాటిని మనం వాంటెడ్గా స్టాప్ చేసి అలా చేయడం వల్ల మనకి సైక్లోన్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అంటే ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తాయంటే అంటే ప్రకృతిని తన దారిలో తనని వెళ్ళనివ్వకుండా మనం అడ్డుపడుతుంటాం కాబట్టి అది విధ్వంసం సృష్టిస్తుంది. అలా కాకుండా పూర్వకాలం నుంచి మనం ప్రకృతిని ప్రేమిస్తాము, ప్రకృతినే దైవంగా భావించి పూజిస్తాము. సో ఆ ప్రకృతిని కాపాడటమే మన సనాతన ధర్మం అనేది అందులో చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఎంత విపులంగా చెప్పలేదు. ప్రకృతి విధ్వంసం లేకుండా ప్రకృతిని పూజించడమే సనాతన ధర్మం అన్నట్టుగా చెప్పారు. సో మనం అలా అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా దేవుడు ఉన్నాడా లేడా అంటే మంచి కోసం ఎప్పుడు దేవుడు ఉంటాడు. మనం తప్పు చేస్తే శిక్షించడానికి కూడా దేవుడు వస్తాడు. అది గుర్తెరిగి మంచి మార్గంలో ప్రకృతిని కాపాడుతూ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. అదే శివతత్వం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.